మేడం, ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్ అని అమల్లోకి వచ్చింది. ఇండియాలోనే ఫస్ట్ రాష్ట్రం అది. ఏంటి మేడం, దీని గురించి కొద్దిగా డీటెయిల్గా చెప్పండి. యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి అని అంటే అది మన ఆర్టికల్ 44లో, కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 44లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుంది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏమని చెప్తాయి అని అంటే జెండర్ జస్టిస్ అనేది ఓకే, ఆడైనా మగ అయినా సమానంగా చూడాలి, ఆపర్చునిటీస్ ప్రాపర్గా ఇవ్వాలి, రిలీజియన్ని బేస్ చేసుకొని ఆపర్చునిటీస్ అనేవి, జాబ్స్ అనేవి క్రియేట్ చేయొద్దు, అందరికీ ఈక్వల్గా జాబ్స్ ఫెసిలిటీస్, మేబీ మెడికల్ హెల్త్ వైజ్ అందరినీ ఒకేలాగా చూడాలి అనేది చెప్తుంది. అయితే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఫండమెంటల్ రైట్ కాదు. ఆల్దో దాన్ని ఫండమెంటల్ రైట్గా పెట్టాలనుకున్నారు బిఆర్ అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు అప్పుడులో అనుకున్నా కానీ దాన్ని పెట్టలేకపోయారు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో పెట్టారు, ఫండమెంటల్ రైట్ లాగా పెట్టలేదు. కానీ ఇదే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఇప్పుడు మీరు ఆర్టికల్ 37 చూస్తే అది కాంట్రడిక్టరీ ఉంటుంది. ఏదైతే 44 ఉందో ఆర్టికల్కి, ఆర్టికల్ 37 కాంట్రడిక్టరీ ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే ఆర్టికల్ 37 ఏదైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ జస్టిస్, డిగ్నిటీ, ఈక్వాలిటీ అని, వీటిని అన్నిటినీ మనం ఫండమెంటల్ రైట్స్గా గవర్నమెంట్ ఎన్ఫోర్స్ చేయలేదు. గవర్నమెంట్ ఒకవేళ అనుకున్న సాధించిన, ఎందుకంటే ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అన్ని స్టేట్ పాలసీలో, సెంట్రల్ పాలసీలో ఉంటాయి. వాళ్ళే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇవన్నీ అమలయ్యేటట్టు చూడాలి. కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి త్రూ కోర్ట్ ఎన్ఫోర్సబుల్ అవ్వలేవు. అంటే ఇదిగోండి డైరెక్టివ్ ప్రిన్సిపల్లో ఇది ఉంది కదా, ఈ జెండర్ జస్టిస్ అనేది జరగట్లేదు, ఆడకి మగకి చాలా వ్యత్యాసం ఉంది, జాబ్ ఆపర్చునిటీస్లో, వేతనాలలో డిస్పారిటీ ఉంది, సో ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్లో ఉంది కదా, మేము కోర్టుకి వెళ్ళి తేల్చుకోవాలి అనుకుంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్ త్రూ కోర్టులు వీటిలో ఇన్వాల్వ్ అవ్వవు. సో దెర్ ఈస్ అ కాంట్రడిక్షన్ బిట్వీన్ ఆర్టికల్ 44కి ఆర్టికల్ 37కి. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఉత్తరాఖండ్లో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని ఫస్ట్ అమల్లోకి తీసుకొచ్చి ఎలా పనిచేస్తుందని చూడాలి అనుకున్నారు. సో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి, అందరికీ ఒకే రకమైన న్యాయం జరగాలి. ఆల్దో ఇండియా సెక్యులర్ కంట్రీ, సెక్యులర్ కంట్రీ అంటే వాట్ డస్ దట్ మీన్, ఇక్కడ ఎవరికైనా ఏ రిలీజియన్ అయినా ప్రొఫెస్ చేయడానికి, ఏ రిలీజియన్ అయినా వాళ్ళు పాటించడానికి ఒక రైట్ ఇచ్చారు. ఓకే, రైట్ టు రిలీజియన్. అయితే రైట్ టు రిలీజియన్ ఇచ్చారు కానీ ఎవరి పర్సనల్ లాస్ వాళ్ళకు ఉన్నాయి. పర్సనల్ లాస్ అంటే మీకు ఇక్కడ ఒకటి చెప్పాలి నేను, దెర్ ఆర్ 3 kinds ఆఫ్ లాస్ అండి. ఒకటి సివిల్ లా ఉంది, క్రిమినల్ లా ఉంది, పర్సనల్ లాస్ అనేవి 3rd కేటగిరీ. పర్సనల్ లాస్ ఏమేమి డీల్ చేస్తాయంటే మ్యారేజ్, ఇన్హెరిటెన్స్, సక్సెషన్, అడాప్షన్, ఓకే, ఇవన్నీ డీల్ చేస్తుంది పర్సనల్ లా. అంటే లెటెస్ట్ టేక్ ఒక హిందూ లా గురించి తీసుకుందాం. దాంట్లో హిందూ సక్సెషన్, హిందూ మ్యారేజ్, అడాప్షన్, ఇలా రకరకాలు ఉన్నాయి. ఓకే, అయితే ఎప్పుడైతే మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఏమంటున్నామో జెండర్ జస్టిస్, ఈక్వాలిటీ, అందరినీ సమానంగా చూడాలి అని అంటున్నాం. సో సమానంగా చూడాలి అన్నప్పుడు డిఫరెంట్ రిలీజియస్కి డిఫరెంట్ పర్సనల్ లాస్ ఉన్నాయి. మీకు ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్పాలి అని అంటే లెటెస్ట్ టేక్ ఒక ముస్లిం కమ్యూనిటీని తీసుకుందాం. ముస్లిం కమ్యూనిటీ పర్సనల్ లాలో ఏముంటుంది, వాళ్ళు ఇంతకుముందు 3 తలాక్ అనేది ఉండేది. 3 times తలాక్ అన్న తర్వాత డైవర్స్ అయిపోయినట్టు. అదే వాళ్ళు ఒక పెళ్లి చేసుకున్నా కానీ ఒక వైఫ్ అనుమతితో ఇంకొకరు పెళ్లిని చేసుకోవచ్చు వితౌట్ గివింగ్ డివర్స్. విడాకులు ఇవ్వకుండానే మొదటి భార్యకి వాళ్ళు వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హిందూస్ దగ్గరకు వచ్చారనుకోండి, మన దగ్గర మోనోగమి, ఒకళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే వీళ్ళకి విడాకులు ఇచ్చి, ఎవరైతే ఇప్పుడు ఉన్న భార్య అయినా భర్త అయినా పరస్పరం విడాకులు తీసుకున్న తర్వాతనే ఇంకో మ్యారేజ్కి వెళ్ళాలి, ఇంకో పెళ్లికి వెళ్ళాలి. లేకపోతే అది బైగమీ కింద, దట్స్ అన్ అఫెన్స్, అది క్రైమ్. ఓకే, అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏమైంది అని అంటే, ఇప్పుడు లేటెస్ట్ టేకన్ ఇన్స్టెన్స్ ఉత్తరాఖండ్నే తీసుకుందాం, అక్కడ అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ పర్సనల్ లాస్ అనేవి ఇంకా ఉండవు, అందరికీ ఒకటే యూనిఫామ్ లా ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చేసుకోకూడదా మేడం? ఎస్, డెఫినెట్లీ అందరికీ ఒకే కైండ్ ఆఫ్ లా అనేది అమల్లోకి వస్తుంది.
ఈ రిలీజన్ని బట్టి కానీ ఓకే బర్త్ రైట్ని బట్టి కానీ బర్త్ ప్లేస్ని బట్టి కానీ సెక్స్ రిలీజన్ బర్త్ ఇలా దేని సంబంధించి కూడా దేనిపైన కూడా డిస్పారిటీ అనేది ఉండదు. అంటే విభేదాలు లేకుండా భేదాభిప్రాయాలు లేకుండా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయాలి అకార్డింగ్ టు లా. అందరికీ ఒకటే చట్టం. దిస్ ఈస్ యూనిఫామ్ సివిల్ కోడ్. ఇప్పుడు ఇదే అమల్లోకి వచ్చింది. ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్ లో మీరు ఆలోచిస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇస్ వెరీ గుడ్. ఎందుకనంటే అది ఏం చెప్తుంది అంటే సిటిజన్స్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయండి. లా అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఒక హిందూ వ్యక్తి రెండో పెళ్ళికి వెళ్ళాడు, ఫస్ట్ మ్యారేజ్లో విడాకులు ఇవ్వకుండా అంటే అతన్ని నేరం చేసినట్టు అతన్ని జైల్లో ఇస్తున్నారు. మరి అదే ఒక ముస్లిం వ్యక్తిని అది లీగల్లీ కరెక్టే, వాళ్ళ లా ప్రకారము ఆయన రెండో పెళ్లి చేసుకోవచ్చు, మూడో పెళ్లి చేసుకోవచ్చు, నాలుగో పెళ్లి చేసుకోవచ్చు అంటున్నాం. మరి భారతదేశంలోనే నివసిస్తున్న ఇద్దరు మనుషులకి అంత వ్యత్యాసం ఏంటి వెన్ ఇట్ కమ్స్ టు లా? ఓకే, ఇతను చేస్తే అది తప్పు కాదు, కానీ అదే తప్పు ఇతను చేస్తే జైల్లో వేస్తున్నాము. సో ఇట్ కాంట్ బి రైట్. సో డెఫినెట్గా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఎ డెసిషన్ బై దాన్ని ఉత్తరాఖండ్లో ప్రవేశపెట్టి. ఇప్పుడే కాదు, యాక్చువల్లీ గోవాలో గోవన్ సివిల్ కోడ్ అనేది ఒకటి ఉంది. అంటే గోవా ఫ్యామిలీ లా అని ఉండేది, అది పోర్చుగీస్ వాళ్ళు డిజైన్ చేసింది. ఓకే, పోర్చుగీస్ ఆధీనంలో ఉండేది కదా గోవా అప్పుడు. ఈ గోవా పోర్చుగీస్ పాలసీలో యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంది. ఎప్పుడైతే 1961లో పోర్చుగీస్ వదిలి వెళ్ళిపోయారో గోవాని, ఆ తర్వాత కూడా వాళ్ళు ఆ కోడ్ని రీటైన్ చేసుకున్నారు, ఉంచి అదే కోడ్ని ఫాలో అయ్యారు. ఇప్పుడు అదే ఉత్తరాఖండ్కి వస్తుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఓవరాల్ ఇండియా కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎంప్లాయ్ అవుతుంది. మేడం, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకొని వచ్చారు ఇప్పుడు సడన్ గా? యూనిఫామ్ సివిల్ కోడ్ ఈ రోజు తీసుకొచ్చింది కాదు. నేను చెప్పినట్టు ఎప్పుడైతే రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చేశారో అంబేద్కర్ గారు, ఆ సమయంలోనే యూనిఫామ్ సివిల్ కోడ్ని కూడా తీసుకురావాలనుకున్నారు. దేర్ వాజ్ లాట్ ఆఫ్ పొలిటికల్ ప్రెషర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇంక్లూడ్ చేశారు. బట్ ఈ రోజు దాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది, వచ్చింది అనేది స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. అయితే లాట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఏం చేశాయి అని అంటే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ని వాడుకోవడము. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే చాలా అభిప్రాయం వేరేలాగా ఉంది. ఎందుకనంటే దాన్ని చాలా నెగిటివ్గా, దానికి వ్యతిరేకమైన ప్రాస్పెక్టివ్లో దాన్ని పోర్ట్రే చేశారు. సో నిజాలు అనేవి కప్పిపెట్టారు, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఎందుకనంటే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి, లేదు ఇది పూర్తిగా అబద్ధం అని. దట్ మే బీ రన్నింగ్ ఇన్ ద పాలిటిక్స్ అనుకోండి. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. కాబట్టి వీ కాంట్ డినై దట్ ఫ్యాక్ట్. ఇంకోటి ఏంటి అని అంటే షాబానో కేసు అని ఉంది. షాబానో కేసులో ఏంటి అని అంటే ఆవిడ ఒక ముస్లిం మహిళ. ఆవిడ భర్త ఏం చేశాడంటే ట్రిపుల్ తలాక్, 3 సార్లు తలాక్ అని చెప్పేశాడు. ఇంకా నేను నిన్ను వదిలేస్తున్నాను, నేను నీకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ లైఫ్ టైం నేను మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీకు విడాకులు ఇచ్చేసాను, ఎందుకంటే ట్రిపుల్ తలాక్, నీకు నాకు సంబంధం లేదు, ఆ పిల్లలతో కూడా నాకు సంబంధం లేదు అని చెప్పాడు. ఈ కేసులో ఆవిడ డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైట్ చేశారు, హైకోర్టులో ఫైట్ చేశారు. ఆవిడకే అనుకూలంగా వచ్చింది. ఓకే, ఆవిడకి అనుకూలంగా వచ్చిన వర్డిక్ట్ పైన ఆవిడ భర్త మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ఆ కేసులో సుప్రీంకోర్టుకి అప్రోచ్ అవ్వడం జరిగింది హస్బెండ్. ఏమనంటే నేను ఆవిడకి ట్రిపుల్ తలాక్ అనేది ఇచ్చేసాను, ఆ పిల్లల్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, ఈవిడికి నేను మెయింటెనెన్స్ ఇవ్వని అవసరం లేదు. ఎందుకంటే అకార్డింగ్ టు ది ముస్లిం లా, పర్సనల్ లా, ఇద్దత్ పీరియడ్ అని ఉంటుంది, అది ఒక 90 రోజుల వరకు ఉంటుంది, 3 lunar periods అని. అప్పుడు వరకే ఈ మెయింటెనెన్స్ అనేది ఇస్తాము, తర్వాత లైఫ్ టైం 90 days తర్వాత మేము మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ విషయానికి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అనేది ఈ 125 CRPC గురించి మాట్లాడి వైఫ్స్, పిల్లలు, పేరెంట్స్, ఓకే అంటే భార్య, పిల్లలు అండ్ తల్లిదండ్రులకి అందరికీ ఈ మెయింటెనెన్స్ అనేది మీరు ప్రొవైడ్ చేయాలి బై హుక్ ఆర్ క్రోక్, మీరు డినై చేయడానికి లేదు అనేది ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సిన ఆవశ్యకత ఉందా లేదా? ఇది ముస్లిం విమెన్కి కూడా అనుకూలమైందే కదా, మరి వాళ్ళే కదా ఎక్కువ సఫర్ అయ్యేది వాళ్ళే.
వాళ్ళకు అనుకూలంగా ఉంది. ఓకే. సో డెఫినెట్లీ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరగదు, ఇంటిగ్రిటీ అనేది పెరుగుద్ది, ఐక్యత. మేబీ ఇప్పుడు డిఫికల్ట్గా ఉంటుండొచ్చు, ఎందుకనంటే ఏదైనా స్టార్టింగ్లో మింగుడు పడదు, అలానే ఉంటుంది. కొత్తగా వచ్చింది. గోయింగ్ ఫార్వర్డ్ అది మంచి రిజల్ట్స్ని అచీవ్ చేస్తుంది డెఫినెట్గా. ఓకే, అంటే ఇండియా మొత్తం వచ్చే అవకాశం ఉందా మేడం? అంటే మన ఎస్ స్టేట్లో డెఫినెట్లీ, మొత్తం ఇండియా మొత్తం యూనిఫామ్ సివిల్ కోడ్ మన స్టేట్లో కూడా వచ్చే అవకాశం. ఎస్ డెఫినెట్లీ. సరే చూద్దాం మేడం, ముందు రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, యూనిఫామ్ కోడ్ అంటే ఇండియన్ వైడ్గా దీన్ని తీసుకొని వస్తారా లేదా అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.